ఇదిగోండి ఇప్పుడైతే నేను మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. వాళ్ళ ఇంటి ఎదురైతే చుక్కుడుకాయ పోతుందండి. చుక్కుడుకాయలు కోసుకుంటాకైతే వచ్చాను. ఇంకా మా ఆడబడుచు అయితే నేను వచ్చేసరికి ఇంకా ఊరు వెళ్తాకైతే బయలుదేరిపోయిందండి. ఇంటి దగ్గర అయితే మా మేనల్లుడు ఉన్నాడు. ఇంకా చుక్కుడుకాయలు అయితే కోసుకుంటానండి. ఇప్పుడు అదిగోనండి వాళ్ళు అయితే ఊరైతే వెళ్తున్నారండి. చుక్కుడుకాయలు కోసుకుంటూ మీకు చుక్కుడుపాదు అయితే చూపిస్తానండి. ఇంకా పక్కకి వెళ్ళిపోతే చుక్కుడుపాదు అయితే ఉందండి. ఇంక ఇదిగోండి ఇదేనండి చుక్కుడుపాదు. చూడండి ఎలా కాసినాయి నాటు చుక్కుడుకాయలు చిన్న చిన్నగా ఉన్నాయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. గుత్తుకోపు కింద కాసిందండి. ఇప్పుడైతే నేను కోసుకుంటున్నానండి. ఇదిగోండి చుక్కుడుకాయలు, నాటు చుక్కుడుకాయలు కోడిగుడ్లు అనుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నాటు చుక్కుడుకాయలు కోడిగుడ్లు కూర అయితే వండి మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను మా ఆడపడుచు ఇంటికి అయితే వెళ్ళి చుక్కుడుకాయలు అయితే కోసుకొచ్చేసాను కదండి. చుక్కుడుకాయ కోడిగుడ్లు కూర అయితే వండుతున్నానండి. కావాల్సిన చుక్కుడుకాయలు అయితే శుభ్రం చేసి పెట్టినాయి. చుక్కుడుకాయలు లేత చుక్కుడుకాయలతో మనం కోడిగుడ్డుతో కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను వండి అయితే మీకు చూపిస్తానండి. ఇదిగోండి పాప ఎవరంటే గుర్తుపెట్టారా? మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదండి మనం. ఆ పాపేనండి మా మేనమామ మనవరాలండి. ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు అయితే కోసుకున్నానండి. బంగాళదుంపలు అయితే బాగుంటాయండి. ఇదిగోండి శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కుడుకాయలు, కోడిగుడ్లు అయితే 4 తీసుకున్నానండి. మనకి కూర ఇప్పుడు వండి అయితే చూపిస్తాను. అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, పాటు బంగాళదుంపల ముక్కలు కూడా వేసేసుకుంటే ఉడికిపోతాయి. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. ఇవ్వండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇంకా చుక్కుడుకాయలు అయితే వేసుకుంటున్నానండి. చుక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో. మనకి లోపల ఏమైనా పురుగులు గట్ట ఉంటాయేమో అని ఇలా చూసుకోవాలండి. కానీ ఈ పాదుల్ని ఫ్రెష్గా కాసినాయి కదండి, పురుగులు అయితే ఉండవు. అయినా మనం అలా చూసుకుంటే ఉన్నాయో లేదో తెలుస్తుందండి. అదిగోండి చుక్కుడుకాయలు చూడండి చక్కగా మగ్గిపోయినాయండి. సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుని సరిపోద్ది. నిమిషాల పాటు ఉడికించుకుంటే చుక్కుడుకాయ కూర అనేది చక్కగా మగ్గిపోద్దండి. ఇదిగోండి కూర అయితే అయిపోయిందండి. చుక్కుడుకాయ కోడిగుడ్డు కూర అయితే ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో చూసి అయితే చెప్తానండి. ఇప్పుడు నాటు చుక్కుడుకాయ కూర మనకి చూడండి ఎలా చుక్కుడుకాయల కింద ఉండేనా, చాలా బాగుంటుందండి.
ఇంకా మా ఆయనగారు మా అబ్బాయి అయితే టాప్ పనికి అయితే వెళ్ళారు కదండి. ఇంకా అప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఆడ వచ్చేటప్పటికి వేడివేడిగా ఉంటుందని ఇప్పుడైతే వండాను. చాలా బాగుందండి, టేస్ట్గా ఉంది. పూలన్నీ రాలిపోయినాయి. ఇదిగోండి కనకాంబరం పూలు. ఇవేమో మన డాబా పైన కోసుకున్న పూలండి. ఇవేమో మన కింద గోడ పక్కంట వేసాం కదండి, అక్కడ ఆ పూలండి. ఇదిగోండి. మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు అయితే మా బంధువులేనండి. వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్లు అయితే నేనే వేసానండి. గోడ పక్కంట చెట్లు వేసి కుండీల్లో వేసి మిగతా చెట్లు అయితే అక్కడ వేసాను. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద దండ అయిందో. మనకి కింద ఉండే పువ్వులు ఈ డబ్బాల్లో ఉన్న మొక్కల్లో పువ్వులు అయితే దండ అయితే అయిందండి. ఇదిగోండి మనకి 3 పైన అయిపోయిందండి.